హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. ఇన్స్టెంట్‌గా మోదకాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ మోదకాలతో బొబ్బట్లు, బూరెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. కొబ్బరి పైన ఉండే బ్రౌన్ పార్ట్‌ని తీసేసి కొబ్బరి తురుము ప్రిపేర్ చేసుకోవాలి. హాఫ్ కప్పు కొబ్బరి తురుము అయితే సరిపోతుంది. ఒక గ్లాస్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. ఇవి సుమారు 200 ఎంఎల్ ఉంటాయి. మనం ఏ గ్లాస్‌తో అయితే పాలు తీసుకున్నామో ఆ గ్లాస్‌కి హాఫ్ గ్లాస్ ఉండేలాగా బెల్లం పొడి కూడా తీసుకొని స్పూన్‌తో ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి. మనం మిగిలిన ఇంగ్రీడియెంట్స్ ప్రిపేర్ చేసుకునే లోపు ఆ బెల్లం కరిగిపోతుంది. ఒక కప్పు చట్నీ పప్పు తీసుకోండి. పావు కప్పు జీడిపప్పు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. స్టవ్ మీద బాండిలు పెట్టుకుని ఒక 2, 3 స్పూన్ల నెయ్యి వేసుకుని, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసుకుని లో ఫ్లేమ్‌లో ఒక 4 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం పాలల్లో బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా! ఒక స్ట్రెయినర్ సహాయంతో పాలన్నీ వేసేసుకోండి. స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉండాలి. లేదంటే ఉండగట్టేస్తుంది. ఇలా ఉండలు లేకుండా బాగా ఈ మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుతూనే ఉండాలి. బాగా దగ్గర పడి కొంచెం గట్టిపడే వరకు కూడా మనం ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో 1, 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. స్పూన్ నెయ్యి వేసుకుని ఒక స్పూన్ బాదం పప్పు, ఒక స్పూన్ జీడిపప్పు పలుకుగా మిక్సీ పట్టుకుని ఆ పౌడర్‌ని కూడా ఇందులో వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ప్రసాదానికే కాదు, హెల్త్‌కి కూడా చాలా మంచిది. గోరువెచ్చగా అయిన తర్వాత రౌండ్‌గా ఉండలు చుట్టుకుని ఇలా నేను చూపించిన విధంగా కోన్ షేపు వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి. మీకు మోదకలు ప్రిపేర్ చేసుకోవడానికి మోల్డ్ ఉంటే మోల్డ్‌తో చాలా ఈజీ.